టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఏర్పాటు చేశారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో పట్టణమంతా స్వాగత తోరణాలు, కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలు వెలిశాయి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ శ్రేణుల్లో కోలాహలం కనిపించింది. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. నిరుద్యోగ సమరబేరి నిరుద్యోగ నిరసన ర్యాలీలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కు ఈరోజు సాయంత్రం రానున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. పట్టణంతో పాటు ప్రధాన కూడలలో ఆ యొక్క కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడినారు. మొత్తంగా రేవంత్ రెడ్డికి మాత్రం ఘన స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే ఇక్కడైతే భారీ జరుగుతున్నాయి. ఉదయాన్నే రాష్ట్ర నాయకులు కూడా చాలా మంది ఇక్కడికి విచ్చేసి ఏర్పాట్లను దగ్గరుండి మరి పరిశీలించారు. ఇక్కడ ఏదైతే అంబేద్కర్ చౌక్ ప్రాంతాల్లో మనం ప్రస్తుతం ఉన్నాం, అంబేద్కర్ చౌక్ ప్రాంతానికి ఎక్కడ మామల దగ్గర రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన తర్వాత కలెక్టరేట్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ పేరుతో భారీ సంఖ్యలో హాజరైనటువంటి ఒక అభిమానులతో నిరసన ర్యాలీగా ఇక్కడికి బయలుదేరన్నారు. ఇప్పటికే మనం అంబేద్కర్ చౌక్లో చూస్తున్నాం. దానికి కావాల్సినటువంటి అంటే రాత్రి ఇక్కడ జరగబోయే ఆ కార్నర్ మీటింగ్కు సంబంధించి ఏర్పాట్లు అయితే మొత్తంగా జరిగాయి. అక్కడ చూస్తే ఆ లైటింగ్ సిస్టమ్ కానివచ్చు, ఆ తర్వాత సౌండ్ బాక్సులు కానివచ్చు, ఆ తర్వాత ప్రత్యేకంగా అతనికి స్వాగత పలికేందుకు అనేక ఏర్పాట్లు కూడా ఇక్కడ భారీగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ వాహనం కూడా యాత్ర వాహనం హాస్య హాజోడో యాత్ర వాహనం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వాహనం నుంచే రేవంత్ రెడ్డి వాహనం పైకి ఎక్కించే ప్రజలకు అభివాదంతో పాటు ఇక్కడ నుంచే ప్రజలను ఉద్దేశించి అంటే నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ యొక్క వాహనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ యొక్క మొత్తం మీద కాంగ్రెస్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాత్రం ఏర్పాట్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని భారీగా ఏర్పాట్లు అంటే రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించి తిరిగి వెళ్లేంత వరకు కూడా అనేక భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే వాహనం ఉందో ఆ వాహనానికి సంబంధించిన విజువల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆ ఉదయం నుంచి కూడా ఇక్కడ మొత్తం జిల్లా కాంగ్రెస్ కమిటీ కాకుండా రాష్ట్రం నుంచి కూడా కొంతమంది నాయకులు ఉదయాన్ని ఇక్కడికి వచ్చేసి అంబేద్కర్ చౌక్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ తర్వాత రహదారులన్నీ కూడా కాంగ్రెస్ జెండాలు మొత్తం కట్టారు. తర్వాత బ్యానర్స్, తర్వాత కట్అవుట్స్తో ఓవరాల్ గా అంటే రేవంత్ రెడ్డికి మాత్రం ఘన స్వాగత ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడైన తర్వాత రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కు వస్తున్నారు. అయితే ఇక్కడ ఆదిలాబాద్ నాయకులు అంటే ఓవరాల్ గా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రధానంగా నిరుద్యోగులు నిరసన ర్యాలీ అంటే నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరుతో నిరుద్యోగులకు ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానదో ఆ భృతి ఇవ్వట్లేదనని అంటే మొత్తం మీద ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకతను కూడగట్టేందుకు అంటే కాంగ్రెస్ లో ఒక పునరుజ్జీవనం తీసుకొచ్చేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఒక జోష్ నింపేందుకు ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క సభ ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు మనతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళంతా కూడా చెప్పారు. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి యొక్క ఏదైతే స్వాగత ఏర్పాట్లు ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చాలా ఘనంగా జరుగుతున్నాయి, ఘనంగా ఏర్పాటు చేశారు. అంటే ఈరోజు ఇప్పుడు దాదాపుగా మావల దగ్గర ఆయనకు ఈ కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి అక్కడ నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు కూడా తీసుకొచ్చే విధంగా చేశారు. ఈ కలెక్టరేట్ చౌరస్తా నుంచి కలెక్టర్ చౌరస్తా తర్వాత అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు కూడా నడక అంటే పాదయాత్ర చేపట్టడం అంటే నిరసన ర్యాలీలో భాగంగా వాళ్ళంతా కూడా ఇక్కడికి సాయంత్రం వరకు చేరుకున్నారు. అయితే ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఒక వాహనం ఉందో ఈ వాహనం నుంచి అశేషంగా తరలి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, అభిమానులతో రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఏం చెప్పబోతారు, ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి ఒక కార్నర్ మీటింగ్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎలాంటి అస్త్రాలు ప్రభుత్వం మీద సంధిస్తారు, తర్వాత ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యానాలు సంధిస్తారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ఎలా మద్దతు ఇస్తారు, పార్టీలో తిరిగి ఉడుకు రక్తం తర్వాత పార్టీలో తిరిగి నూతన ఉత్తేజం తర్వాత పార్టీ బలోపేతానికి ఆయన కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఎలాంటి దిశ నిర్దేశం చేయనున్నారో తేలిపోతుంది ఇప్పుడు సభతో. సో మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే మనకు ఇక్కడైతే భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాక కోసం మాత్రం ఇప్పటి నుంచే కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా ఏర్పాటు చేసుకుని ఇంకా అక్కడక్కడ కొన్ని ఏర్పాట్లు పూర్తి కావాల్సినవి ఏవైతే ఆ జెండాలు ఎక్కడైతే ప్రధాన కూడళ్ల వద్ద కొన్ని జెండాలు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం మాత్రం కొద్దిగా మిగులుందని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. ఓవరాల్ గా మాత్రం ఇది ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు చేస్తున్న ఏర్పాట్ల గురించి కెమెరా పర్సన్ నర్సింగ్ తో సత్యనారాయణ, అమ్మ న్యూస్.